హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండి మునగాకు పప్పు చేసుకుందామా ఫ్రెండ్స్. మునగాకు పప్పు చాలా విటమిన్స్ ఉంటాయి, చాలా ఐరన్ కూడా ఉంటుంది, చాలా మంచిది. ఇట్లా మునగాకు దొరికినప్పుడు తెచ్చి పెట్టుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోండి. మునగాకుతోటి ఇంకా రెసిపీ షేర్ చేస్తూ ఉంటాను మీకు. మునగాకు పొడి ఇంకా యూజ్ అయిన టిప్స్ కూడా చెప్తాను. మునగాకు ఇట్లా ఎక్కడైనా దొరికితే ఇట్లా స్టోర్ చేసి పెట్టుకోండి. అండ్ కందిపప్పు కరగంట ముందే నానబెట్టుకుంటే పప్పు తొందరగా కుక్ అవుతుంది. అండ్ మునగాకుని ఇట్లా నీట్గా వాష్ చేసుకోండి కొంచెం వాటర్లో. అండ్ ఒక గ్లాస్ కందిపప్పుని ఇట్లా కుక్కర్లో వేసుకోండి. కందిపప్పు ఎక్కువ నానబెట్టుకుంటే చాలా తొందరగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. అండ్ కొంచెం పసుపు, కారం, కొంచెం వాటర్ యాడ్ చేయండి. అది ములిగేదాకా ఒక గ్లాస్ వాటర్ ఫ్రెండ్స్. ఇదిగోండి మునగాకు నీట్గా కడిగాను కదా. అండ్ ఇట్లా ఒక చెంబులో మునగాకు వేసండి ఫ్రెండ్స్. ఇట్లా ఈ ప్రాసెస్లో చేసుకోండి ఫ్రెండ్స్. మునగాకు పప్పు ఉడకపోవడం అట్లా ఏమి ఉండదు. క్లిక్గా కుక్ అయిపోతుంది అండ్ స్పీడ్గా కూడా అయిపోతుంది. మార్నింగ్ గడవడి ఉంటుంది కదా. ఇట్లా ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు టమాటా ఫ్రెండ్స్, ఒక పెద్ద సైజు ఆనియన్ ఇట్లా పొడుగ్గా చీరుకోండి ఫ్రెండ్స్. అన్నీ ఇట్లా చెంబులో పెట్టుకుని విడివిడిగా ఉడికించుకుంటే ఏంటంటే పప్పు చాలా మెత్తగా ఉడుకుతుంది సపరేటు. ఈ మునగాకు అండ్ సపరేట్ ఉడుకుతుంది పప్పు, మళ్ళీ బద్దల కింద అట్లా ఉండకుండా ఉంటుంది. ఓకే, 5 విజిల్స్ వేయించండి మంచిగా. ఇదిగోండి కుక్కర్ మనల్ని పిలుస్తుంది చూసారా ఫ్రెండ్స్, సరదాగా అన్నాను. ఓకే, ఇట్లా ఆవిరిపోయాక కొంచెం క్లాత్ ఏదైనా కర్చీప్ పెట్టి తీయండి ఫ్రెండ్స్. బట్ నాకు చల్లారిపోయిందని తీసాను. మీరు కేర్ఫుల్ ఫ్రెండ్స్, చెంబు పుచ్చుకున్నప్పుడు ఇట్లా కింద ఒక ప్లేట్ పెట్టుకుంటే కింద నేలకు అంటుకోకుండా ఉంటుంది. ఇదిగోండి పప్పు గుత్తు కూడా అవసరం లేకుండానే మెదిగిపోయింది చూసారా ఫ్రెండ్స్. పప్పు ఇలా మనం యూజ్ చేసి గరిటెతోటే మెదిపేస్తే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఆడావిడ అక్కర్లేదు, టైం సేవ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పప్పు ఇట్లా చేసుకుంటే వేరే పెద్ద కుక్కర్ ఉంటే వేరే కూడా ఉడికించుకోవచ్చు. ఫ్రై ఐటమ్స్ అట్లా ఆలు ఫ్రై చేసుకుంటే అట్లా ఉడికిపెట్టుకోవచ్చు. ఈసారి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇదిగోండి చూసారా ఎంత బాగుందో. ఆకు సపరేటు, టమాటా సపరేట్గా అన్నీ ఇట్లా ఉడుకుతుంది. నెక్స్ట్ చిన్న సైజు కొంచెం చింతపండు ఇట్లా వాటర్లో పెట్టుకుంటే రసం బాగా వస్తుంది. ఇదిగోండి పప్పులో యాడ్ చేయండి. మనం కారం పసుపు ముందే యాడ్ చేసాం కదా, ఏం అవసరం లేదు. కొంచెం ఉప్పు యాడ్ చేయండి. కొంచెం వాటర్ చూసుకుని ఫ్రెండ్స్, వాటర్ పడితే వేసుకోండి. ఇట్లా గట్టిగా ఉండాలంటే గట్టిగా ఉంచేసుకోండి, నో ప్రాబ్లం. ఇట్లా గ్యాస్ వెలిగించి ఒక 10 నిమిషాలు అయితే పప్పుని ఉడకనిద్దాం మంచిగా. చింతపండు రసం వాటర్ వేసాం కదా, చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడుకుతుందో. అండ్ ఇట్లా ఉడికాక కొంచెం ఒక 10 నిమిషాలు ఉడికాక అప్పుడు తాలింపు వేసుకుందాం. ఒక 10 నిమిషాలు అట్లానే ఉడకనిద్దాం. మునగాకు పప్పులో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అలవాటు చేసుకోవాలి. మునగాకు పచ్చడి, మునగాకు పప్పు, పొడుము అన్నీ అలవాటు చేసుకోండి. మునగాకు దొరికితేనే మంచిగా తెచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకోండి. ఇట్లా ఒక కళాయి పెట్టుకుని 3 స్పూన్లు ఆయిల్ వేయండి ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు. దాంట్లో మెంతులు యాడ్ చేస్తాం అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్, మంచి స్మెల్ వస్తాయి. ఓకే, ఎల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు ఒక కొన్ని, ఒక ఎండుమిరపకాయలు 4. మెంతులు పప్పుచారులో, పులుపు ఐటమ్స్లో దేంట్లో వేసినా కొంచెం టేస్ట్ వెరైటీగా అనిపిస్తుంది, కొంచెం బాగుంటుంది కూడా ఫ్రెండ్స్. చల్లారి కొలితే టేస్ట్ బాగుంటుంది. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. కొంచెం కరివేపాకు. ఓకే, కొంచెం పసుపు యాడ్ చేయండి ఫ్రెండ్స్, మంచి కలర్ వస్తుంది లాస్ట్న. తాలింపు పెట్టేటప్పుడు స్మెల్ కూడా చాలా బాగుంటుంది పప్పులో. కొంచెం పసుపు యాడ్ చేసి అదిగోండి వీటెక్కింది కదా, మంచిగా తాలింపులు వేసేసుకోండి.
బాగుంది కదా ఫ్రెండ్స్, ఇదిగోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, మీరు నచ్చితే కామెంట్ చేయండి.